హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అన్నం, పూరి, చపాతీ, దోశ దేంట్లోకి తిన్నా అద్దిరిపోయే ఆలు కుర్మా రెడీ అనమాట. దీన్ని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూశారు కదా, ఆలు కుర్మా. దీనికి కావాల్సినవి ఒక అర కేజీ పైన టమాటాలు, ఒక 400 గ్రామ్స్ దాకా ఆలు, ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చీలు. మనం తీసుకున్న కూరగాయలను వాటర్లోకి వేసి బాగా కడిగి పచ్చిమిర్చి, టమాటాలు, బాగా కడిగి కూరగాయలను శుభ్రంగా వాటర్లోకి వేసి బాగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోండి. చూశారు కదా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆలు ముక్కలు. ఇలా కట్ చేసుకొని ఉంచుకున్న కూరగాయలు ప్లేట్లోకి తీసుకొని ఉంచుకొని ఆ తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకొని ఉంచుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను ఆయిల్లోకి వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 బాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక టమాటా ముక్కలను గిన్నెలోకి వేసుకోండి.
మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడకపోతే 2 టేబుల్స్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి టమాటా ముక్కలను బాగా ఉడకనివ్వండి. టమాటా ముక్కలు ఒక 10 మినిట్స్ దాకా ఉడకనివ్వండి. ఆ తర్వాత ఆలు ముక్కలను కూడా వేసి మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలను కూడా వేసి చక్కగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం, పసుపు మొత్తం ఆలు ముక్కలకి కూడా పట్టేటట్టు కలుపుకొని మూత వేసి కూరగాయలను బాగా ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఆలు ముక్కలు ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగి చూడండి. ఒక 70% దాకా కుక్ అయ్యాయి అన్నమాట. మనం ఆలు ముక్కలు పచ్చిగా వేసుకున్నాం కాబట్టి ఆలు కుర్మాలోకి ఆలు మెత్తగా అవ్వాలి కాబట్టి పప్పు గుత్తి తీసుకొని బాగా ఆలు ఉడికేటప్పుడే ఇలా పప్పులాగా ఎనుపుకోండి. ఆలు ముక్కలు మెత్తగా టమాటాల్లోకి కలిసిపోయేటట్టుగా స్మాష్ చేసుకోండి ఆలుని మెత్తగా. చూశారు కదా, ఆలు మరీ అంత మెత్తగా కాకుండా మరీ ముక్కలు కనిపించేటట్టు కాకుండా ఒక 80% దాకా ముక్కలను ఇలా ఎనుపుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసి చక్కగా కలుపుకొని మూత వేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వెరీ టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అన్నమాట. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి, చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you everyone.